అందరికీ నమస్తే. ఈ వీడియో చివరి వరకు చూడండి అని నేను చెప్పక ముందే మీకే చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకు ముందే పిఠాపురంలో 20 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. ముందే గెలుస్తాడని పవన్ కళ్యాణ్‌కి ఎలా తెలుసు? ఖచ్చితంగా గెలుస్తామని ముందే డిసైడ్ అయిపోయి పార్టీ ఆఫీస్ కూడా పిఠాపురంలో పెట్టాడు. ముందే గెలుస్తారని పవన్ కళ్యాణ్‌కి ఎలా తెలుసు? స్కోప్ ఎలా వచ్చింది? ఎలాంటి బేస్మెంట్తో గెలుస్తా అనుకున్నాడు? గత ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే ఎన్ని చోట్ల 30 చోట్ల పోటీ చేస్తే 30 చోట్ల ఓడిపోయాడు. తెలంగాణ ఎలక్షన్స్లో కనీసం 6,000 ఓట్లు కూడా రాలేదు. అలాంటిది 70,000 మెజార్టీతో ఎలా గెలిచాడు? ఉన్నదే 3,00,000 మంది పిఠాపురంలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలవక ముందే ఏ ప్రత్యర్థికి లేనటువంటి ట్రీట్మెంటు జగన్కి ఉంటుంది అని ముందే వార్నింగ్ ఇచ్చాడు. ముందే వార్నింగ్ ఇవ్వడం ఏంటి? జగన్ తలుచుకొని జగన్ కోపంతో చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే ఆ సింపతి మీద నేనే గెలుస్తాను అని చంద్రబాబు నాయుడు ముందుగానే ఊహించి అనుకున్నాడా? ముందే గెలుస్తాడని ఎలా అనుకున్నాడు? దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు చూసుకుంటే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటింది. ఒక ఎమ్మెల్యేగా గెలవడం కోసం పడని కష్టం లేదు, తిట్టని బూతు లేదు. జగన్ని తిట్టాడు, భార్యని తిట్టాడు. 2014లో లోకేష్ బాబుని చంద్రబాబుని కూడా తిట్టారు. తోడు దొంగలు వీళ్ళిద్దరూ అని తిట్టాడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళతోనే ఒక కూటమిలాగా ఏర్పడి వాళ్ళతో కలిసిపోయి కుమ్మక్కయ్యి, చెప్పాలంటే కుమ్మక్కవ్వడం అంటారు. సపరేట్గా పోటీ చేస్తే గెలుపు ఉండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో ఫ్లెక్స్ అయిపోయి గెలిచాడు. ఇప్పుడు పిఠాపురంలో ఆ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? ముందే ఎలా ఇల్లు కట్టుకోవాలి అనిపించింది. ఓడిపోవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవలేదు. రెండోది, ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. మూడోది, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమాలు కానీ షూటింగులు కానీ పిఠాపురంలో జరగవు. పిఠాపురంలో అడుగుపెట్టిన సిచ్యువేషనే లేదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సొంత ఊరు మొగల్తూరు, పుట్టింది ఎక్కడో నర్సాపురమో ఎక్కడో. తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన పేరెంట్స్ కానీ అన్న, వదిన, చిన్నన్న, చిన్నోదిన, మామయ్యలు, అక్కలు అందరూ ఉన్నది హైదరాబాదే. మరి పిఠాపురంలో ఎలా పోటీ చేశాడు? పిఠాపురం అంటే ఎందుకంత ప్రేమ? గెలుస్తాడని ముందే ఎందుకు అనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, బీజేపీ అంటేనే మోసం. వీళ్ళందరూ కలిసి ఈవీఎంలే లేపేశారు. జగనన్న ముందే చెప్పాడు ఓడిపోయిన తర్వాత మోసం జరిగింది, ఆధారాలు లేవు అన్నాడు. మొన్న కర్ణాటకలో బ్యాలెట్ బాక్సులు దొరికాయి. ఒక బీజేపీ కార్యకర్త కారులో ఈవీఎంలు దొరికాయి. ఎలా? సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ ఉంటుంది. అలాగే దాన్ని హ్యాక్ చేయడం కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరదు? కుదరదు అని చెప్పిస్తున్నారు. దాన్ని కనిపెట్టినోడికి తెలీదా ఎలా చేయాలి, ఎలా హ్యాక్ చేయాలని? ఖచ్చితంగా హ్యాకింగ్ జరిగింది. 2014లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో ప్రపంచానికే తెలియదు. అలాంటప్పుడే 40 సీట్లు వచ్చినాయి. ఇప్పుడేంటి ఇంత ఘోరంగా 11? బయట నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య మానవుడు పోటీ చేసినా 10 వస్తాయి. మోసం చేయాలి అని ముందే ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ టీం. మోసం చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందే వార్నింగ్ ఇచ్చారు. నేను పదవిలోకి వచ్చిన తర్వాత జగన్కి ఎవ్వరికి ఇవ్వని ట్రీట్మెంట్ ఉంటుంది అని. కానీ చంద్రబాబు నాయుడు కూడా మొన్న జగన్ అసెంబ్లీకి వస్తున్నాడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని రోజు జడుచుకొని చచ్చాడు. అందుకే కారు బయట, ఎమ్మెల్యేల వరకు కారు బయటే ఉంటుంది అసెంబ్లీ బయట. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా కాబట్టి లోపలికి రానిచ్చాము అంటున్నారు. అది కాదు, వచ్చి తీరుతాడు. వస్తే ఏం మాట్లాడతాడు? అప్పుడు ఏమైంది? చెప్పిన పథకాలన్నీ ఇప్పుడు అమల్లోకి చేయాలి కదా చంద్రబాబు నాయుడు కూడా. నెల అవుతుంది గెలిచి, ఏం మాట్లాడట్లేదు. మొన్న అసెంబ్లీలోకి వచ్చి 11 సీట్లు వచ్చినాయి, ఓడిపోయాడు, వెనక్కి తిరుగు చూడకుండా వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని వాగుతున్నారు. మీరు ప్రజాసేవ చేస్తారు, కర్మ